భారతీయ జనతా పార్టీకి ఈ దఫా ఎన్నికల ప్రధాన పరీక్ష ఏంటంటే మహారాష్ట్ర ఏమవుతుంది, జార్ఖండ్ ఏమవుతుంది, ఉత్తరప్రదేశ్ ఏమవుతుంది అన్నది. ప్రియాంక గాంధీ వాద్రా మీద బీజేపీ గెలుస్తుందని ఎవడు అనుకోలేదు, లేదా ప్రియాంక గాంధీ వాద్రా ఓడిపోతుందని కూడా ఎవడు అనుకోలేదు. అయితే ఉత్తరప్రదేశ్దే సందేహం, ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ ఘన విజయం అక్కడ వీళ్ళిద్దరూ సాధించారు కాబట్టి, కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ కూటమి ఎక్కువ సీట్లు సాధించారు కాబట్టి ఇప్పుడు అక్కడ 9 సీట్లు గెలుచుకోవడం అన్నట్టు బీజేపీకి జోష్ నింపింది. తద్వారా 9కి 9 అనేటటువంటి ద్వారా అదొక సక్సెస్. రెండవది, ఒక ప్రయోగం మహారాష్ట్రలో చేసింది. పెద్ద తలకాయల నుంచి ఆ పార్టీలను చీల్చింది. అందులో ఒకటి ఉద్ధవ్ థాకరే శివసేన, రెండో పక్కన శరద్ పవార్ ఎన్సీపీ. ఈ రెండింటి చీల్చిన దాన్ని ఆ పెద్దవాళ్ళని అన్యాయం చేశారన్నటువంటి ఫీలింగ్